ఈరోజు అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏపీని పూర్తిగా నిర్వీర్యం చేసేశారని, దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే విధంగా చేశారని, ఎక్కడా కూడా పెట్టుబడులు రాకుండా చేశారని, వచ్చినటువంటి ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి సహజ వనరుల విలువలు కూడా తగ్గిపోయేలాగా చేశారని చెప్పి, ఈ పరిపాలన కారణంగా రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎప్పుడైనా సరే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఇద్దరూ కూడా సమతూకంలో ముందుకు వెళ్ళాలని, అంటే రైతు పండిస్తాడు, సో ఆ పంట వస్తేనే అందరికీ భోజనం దొరుకుతుంది. అలాగే ఒక పరిశ్రమలో తయారయ్యేటువంటి వస్తువులు కొనగలిగేటువంటి వాళ్ళు ఉండాలి. అలాగే సేవలకు సంబంధించి, అవుట్సోర్సింగ్కి సంబంధించి, సర్వీసెస్కి సంబంధించి, ఇలా ప్రతిదానికి కూడా ఒక సమతూకంలో వెళుతున్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని, వాటి నుంచి వచ్చేటువంటి పన్నులతోటే ప్రభుత్వం ముందుకు నడుస్తుందని, కాకపోతే గత ప్రభుత్వంలో ఇలాంటివేవీ జరగకుండా పూర్తిగా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేశారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే సందర్భంలో మొన్న ఈ మధ్య ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగిందని, అందులో నుంచి 1 కోటి రూపాయలు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇస్తున్నాను అని చెప్పి ఆయన ఇచ్చి వెళ్ళటం జరిగిందని, సో తన ఆస్తి 100 కోట్లు పెరిగింది కాబట్టి 1 కోటి రూపాయలు ఇవ్వగలిగాడు, అదే ఆస్తి విలువ పెరగకపోతే ఆయన డబ్బు ఇచ్చేవాడా? సో కాబట్టి భూముల విలువ పెరిగితేనే రైతులకి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఏదైనా సరే చదివించుకోవాలన్నా, లేదా వైద్యానికి ఏదైనా ఖర్చు చేయాలన్నా, దేనికైనా సరే అవసరమైతే అందులో కొంత భూమిని అమ్ముకుని చేసుకోవచ్చు అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. అది లేకుండా గత ప్రభుత్వం చేసింది అని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది.